Once again, I welcome you all to our Bible lessons. We are studying missions. We are in the subject of missions. And today, I would like to teach about Charles James Kirk, the evangelist who was killed on September 10th, 2025 in USA. దేవునికి వందనం చెల్లించుకుందాం. ఈ దినము మనము ఒక యవనస్తుని గురించి మనము కొన్ని విషయాలు మనము ధ్యానించుకుందాం. ఆయన పేరు చార్ల్స్ జేమ్స్ కర్క్. అయితే ఆయన జీవితం 31 సంవత్సరాలే జీవించినాడు. ఆయన 31 సంవత్సరాలు జీవించి చార్ల్స్ జేమ్స్ కర్క్, KIRK. ఈయన అక్టోబర్ 14వ తారీఖు 1993లో యుఎస్ఏలో ఇలినాయిస్ అనే స్టేట్లో జన్మించినాడు. తన తండ్రి రాబర్ట్ డబ్ల్యూ కర్క్. ఆయన ఆర్కిటెక్ట్ అంటే బిల్డింగ్స్ ఇటువంటి అన్నీ కట్టే ఇదన్నమాట. అమెరికాలో ట్రంప్ టవర్స్ డిజైన్ చేసి కట్టింది ఆయన్నే. అయితే తన తల్లి కింబర్లీ, ఆమె ఒక బిజినెస్ ఉమెన్. అంటే మంచి ఉన్నతమైన కుటుంబం. సాధారణంగా ఉన్నతమైన కుటుంబంలో వాళ్ళు ఏ విధంగా ఉంటారు? వాళ్ళు కూడా తల్లిదండ్రులు చేసి బిజినెస్లోకి వెళ్తారు కదా, వాళ్ళు కూడా మరి ఆ పనిలో ఉంటారు. అయితే ఈయన గురించి మనం చదువుకుందాం. తను ప్రెస్బిటేరియన్ చర్చ్ అటెండ్ చేసేవాడు తల్లిదండ్రులతో పాటు. ప్రెస్బిటేరియన్ చర్చ్ మన ఇండియాలో అంత ఎక్కువ ఉండదు, అక్కడ ఉన్నాయి ప్రెస్బిటేరియన్ చర్చెస్, కానీ అమెరికాలో చాలా ఎక్కువ ఉంటాయి ప్రెస్బిటేరియన్ చర్చ్. ఆ తర్వాత తను ఎడ్యుకేషన్ హార్పర్ కాలేజ్ అనే కాలేజ్లో తను అటెండ్ చేసినాడు. కానీ తన ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకోకుండా తను ఆ తర్వాత పాలిటిక్స్లోకి వచ్చేసినాడు. మరి చిన్నప్పుడే తను స్కౌట్స్లో ఉండేవాడు. బాయ్స్ స్కౌట్స్ అంటారు. స్కౌట్స్లో మరి ఉండేవాడు. స్కౌట్స్ అంటే ప్రపంచమంతా మరి చాలా ఫేమస్. స్కౌట్స్ అంటే ఒక వాలంటీర్ ఆర్గనైజేషన్ అన్నమాట. నేను కూడా ఉన్నప్పుడు నేను కూడా మరి రైల్వే తరఫున నేను కూడా స్కౌట్స్లో ఉండే. స్కౌట్ క్యాంప్స్ పోవటము ఇవన్నీ చేస్తుంటే, వాలంటరీ అంటే మనుషులకి సహాయం చేసే ఒక ఆర్గనైజేషన్ అన్నమాట స్కౌట్స్. కానీ ఇండియాలో స్కౌట్స్కి ప్రాముఖ్యత ఇవ్వట్లేదు. సరే, ఆ తర్వాత తను మరి ఎదిగే కొంది టర్నింగ్ పాయింట్ USA అని ఒక సంస్థను స్టార్ట్ చేసినాడు. టర్నింగ్ పాయింట్ USA అని స్టార్ట్ చేసినాడు. ఎప్పుడు 18 సంవత్సరాలు ఉన్నప్పుడే టర్నింగ్ పాయింట్ USA అనే ఆర్గనైజేషన్ తను స్టార్ట్ చేసినాడు. ఆ తర్వాత మరి టర్నింగ్ పాయింట్ యాక్షన్ అనే ఒక సంస్థను కూడా స్టార్ట్ చేసినాడు. మరి తను ఈ విధంగా మరి చేస్తూ ఆ తర్వాత మరి పాలిటిక్స్లోకి వెళ్ళినాడు. పాలిటిక్స్లో వెళ్ళి అంటే యవన కాలంలోనే పొలిటికల్ లీడర్స్తో కలిసి తిరగటము, వాళ్ళతో కలిసి పోవటం తను స్టార్ట్ చేసినాడు. అయితే ఆయన ఒక మంచి క్రిస్టియన్ వాల్యూస్, అంటే క్రైస్తవ విలువలు కలిగిన వ్యక్తి. అయితే క్రైస్తవ విలువలు కలిగిన దేశంగా మనం ఉండాలి, ఆ విధంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, మరి వెస్ట్రన్ కంట్రీస్, ముఖ్యంగా అమెరికా దేశంలో క్రైస్తవ విలువలు ఏమైపోతున్నాయంటే పడిపోతున్నాయి. ఎందుకంటే దానికి ఒక కారణం ఉంది. అనేక దేశాల నుంచి వాళ్ళు అనేక మందిని పిలుస్తుంటే చాలామంది వేరే వేరే మతాల నుంచి వస్తారు. అంతేకాకుండా ఈ కమ్యూనిస్టులు వస్తారు, ఎథిస్టులు, దేవుని నమ్మని వాళ్ళు వస్తారు. అదేవిధంగా మరి ఈ
ఎవరంటే మరి గే పీపుల్ అంటారు కదా, ఎల్జీబీటీ అంటారు, అటువంటి వాళ్ళు రావటము కదా, అనేక మార్పులు వచ్చేస్తున్నాయి అమెరికా దేశంలో. అనేక మార్పులు. ఒకప్పుడు ఇంత దైవభక్తి కలిగిన అమెరికా దేశం ఇప్పుడు చాలా మార్పులు వస్తున్నాయి. కానీ అంతేకాకుండా మనం ఏం చూస్తున్నామంటే అక్కడ ఇప్పుడు అబార్షన్ అనేది చాలా ఈజీగా చేసుకుంటున్నారు. అదొక అలవాటు అయిపోయింది అబార్షన్ అనేది. వాళ్ళు ఒకప్పుడు అబార్షన్ అంటే భయపడి ఆ మాట చెప్తాను కూడా భయపడేవాళ్ళు. ఇప్పుడు ఓపెన్గా వాళ్ళు మాట్లాడుతున్నారు, చేసేసుకుంటున్నారు. ఏం భయం లేదు, భక్తి లేదు కదండి. అయితే ఈయన అబార్షన్కి యాంటీగా ఉండేవాడు, అంటే వ్యతిరేకంగా, ఎల్జీబీటీ వాళ్ళకి వ్యతిరేకంగా మరి ఉండేవాడు. అయితే తను ద చార్లీ కర్క్ షో అని ఒక టీవీ ప్రోగ్రాంను పెట్టినాడు. ద చార్లీ కర్క్ షో అంటే ప్రతి వారము ఒక ప్రోగ్రాం ఉంటుందన్నమాట, టీవీలో వచ్చేది. అది కూడా చాలామంది చూసేవాళ్ళు. టర్నింగ్ పాయింట్ లైవ్ అని ఒక లైవ్ కార్యక్రమం, అంటే రికార్డింగ్ చేసి చూపించడం కాకుండా డైరెక్ట్గా లైవే, టర్నింగ్ పాయింట్ లైవ్ అని చెప్పేసి కార్యక్రమం ఆయన పెట్టినారు. చాలామంది మరి వినేవారు. దేవుని బిడ్డలారా, ఈ విధంగా మరి ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే, ఒక క్రైస్తవుడు అంటే ఈ విధంగా తను మరి ఏ విధంగా ఇవన్నీ చేయాలని ఆశ కలిగి ఉండి తను ముందుకు వెళ్తున్నాడు. అంతేకాకుండా మరి తను యూనివర్సిటీస్కి వెళ్ళేవాడు. యూనివర్సిటీస్కి వెళ్ళి అక్కడ స్టూడెంట్స్తో మరి ఆయన మాట్లాడేవాడు. స్టూడెంట్స్ని అడిగేవాడు, మీకేం ప్రశ్న అడగండి నన్ను అని అడిగేవాడు. ఏ ప్రశ్నకైనా సంతోషంగా నవ్వుకుంటా మరి ఆన్సర్ చెప్పేవాడు. అంతేకాకుండా ఎవరన్నా నువ్వంటే నాకు ద్వేషము అంటే ఆయన ఏం కోప్పడేవాడు కాదు. నువ్వంటే నాకు ఇష్టం లేదంటే నేనైతే నువ్వంటే నాకు ఇష్టం అని ఆ విధంగా మాట్లాడేవాడు. అంటే కొంతమంది బయట దేశం నుంచి వచ్చి కూడా అక్కడ మరి అమెరికా అంటే నాకు ఇష్టం లేదు అని అక్కడ ఉండి కూడా అమెరికా అంటే ఇష్టం లేదని చెప్పేసి మరి ఆ ప్రోగ్రాంలో చెప్పడము నేను చూసినాను ఆయన షోస్లో, యూనివర్సిటీ షోస్లో. అయితే ఆయన ఏమి బాధపడకుండా, ఏమి నొప్పించకుండా మంచిగా జవాబులు చెప్పేవాడు. ఈ విధంగా మరి సెప్టెంబర్ 10వ తారీఖు మరి తను మొన్నే ఎంత 5 రోజులు అయింది, 16 16 అంటే కరెక్ట్గా వారం రోజుల క్రితం అనమాట. మరి సెప్టెంబర్ 10వ తారీఖు తను కోటా అనే స్టేట్లో ఒక యూనివర్సిటీలో అక్కడ ఈ విధంగా స్టూడెంట్స్తో మరి తను మాట్లాడుతున్నాడు. చెప్పండి, మీ ప్రశ్నలు చెప్పండి అని చెప్తుంటే మరి తను ఈ విధంగా వాళ్ళకి జాబ్లు ఇస్తుంటే ఒక అతను ఒక ఇంటి మీదకి వెళ్ళి గన్ తీసుకొని అతన్ని షూట్ చేస్తే ఇక్కడ మెడలో ఈ నరం తగిలి ఇరిగిపోయి తను చనిపోయినాడు. తన వయసు ఎంత అంటే 31 సంవత్సరాలు. ఎందుకు అతన్ని చంపినారంటే దేవుని బిడ్డలారా, మరి ఆ వ్యక్తి మరి నాకు ఇవన్నీ ఇష్టం లేదు అని తను చెప్తున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, ఈ విధంగా మరి ఏం చూస్తున్నామంటే అపోజిషన్ అన్నమాట. దేనికి అపోజిషన్? మంచి మాటలు చెప్తే అపోజిషన్ అన్నమాట. అదే దేవుని గురించి చెప్తే అపోజిషన్, యేసుక్రీస్తు గురించి చెప్తే అపోజిషన్. ఇష్టం లేదు చాలామందికి కదండి, యేసుక్రీస్తు అంటే ఇష్టం లేదు. అయితే దేవుని బిడ్డలారా, వాక్యంలో మనం చూస్తాం 116వ కీర్తన 15వ వచనం, Psalms 116 verses 15. Psalms 116 verse 15. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది. చూడండి,
అంటే ఆయన ఎవరు? దేవుని భక్తుడు కదండి. దేవుని భక్తుని ఏం చేసినాడు? ఆ చంపిన వ్యక్తి అబ్బాయి, అతనికి ఎంత వయసు అంటే 22 సంవత్సరాలు. చూడండి, 22 సంవత్సరాల అబ్బాయి గన్ తీసుకొని ఒక బిల్డింగ్ మీదకి ఎక్కి అతన్ని షూట్ చేసేసినాడు కదా. 22 ఏళ్ళ అబ్బాయి అంటే ఏం చేయాలో? మంచిగా చదువుకోవాలా, చదువుకొని మంచిగా ఉన్నత స్థితికి పోవచ్చు. కానీ ఇప్పుడు ఏమైపోయింది? తను జైలుకి పోతాడు. ఆ తర్వాత మరి ఏమవుతుందో మనకు తెలియదు. కనుక దేవుని పిల్లారా, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బ్లెస్సెడ్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్ ఇస్ ద డెత్ ఆఫ్ హిస్ సెయింట్స్. బ్లెస్సెడ్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్ is the death of his saints. Psalms 116 verse 15. కనుక మనము తేలికగా తీసి పడేస్తాను వీల్లేదు. ఏంటి? చనిపోయినారులే అని చెప్పేసి. కానీ ఇక్కడ ఏం చూస్తున్నాం మనము? యెహోవా దృష్టికి ఆయన భక్తుల మరణం ఏంటంట? విలువగలది, విలువైనది, ప్రియమైనది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే దేవుని బిడ్డలారా, మరి దేవునికి మనమంటే చాలా ప్రేమ కదండి. దేవునికి మనమంటే చాలా ప్రేమ. అయితే మనకి ఈ విధంగా మన ఎడల మరి ఈ విధంగా జరిగినప్పుడు ఆయన చాలా బాధపడతాడు కదండి. అయినప్పటికీ ఆయన దృష్టికి మన మరణం ఏ విధంగా ఉంటుందంట? చాలా విలువైనది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇంకొక కీర్తన వాక్య భాగం చదువుకుందాము. సామ్స్ 72 verse 14. కీర్తనలో 72 14 వచనం. కపట అతడు వారి ప్రాణమును విమోచించును. వారి ప్రాణము అతని దృష్టికి ప్రియముగా ఉండును. చూడండి, దేవుని దృష్టికి మన ప్రాణం ఏ విధంగా ఉంటుందంట? ప్రియమైనదిగా ఉంటుంది. డియర్, వెరీ డియర్ కదండి. కొన్నిసార్లు అంటారు కదా, మై డియర్ ఫ్రెండ్ అంటారు. ఏమంటారు? మై డియర్ ఫ్రెండ్ అంటే దగ్గరి స్నేహితుడు, డియర్ ఫ్రెండ్ అంటారు. అంటే ప్రియమైన స్నేహితుడు. కానీ దేవునికి మనం ఎవరమ్మా చెప్పండి? ఆయనకి ప్రియమైన వాళ్ళం. కనుక దేవుని బిడ్డలారా, మరి మనకి ఏమైనా అయితే దేవుడు బాధపడతాడు కదండి. అంతేకాకుండా మన ప్రాణము ఆయన దృష్టికి ఎంతో విలువైంది. ప్రాణము కదండి. ఈ ప్రాణం గురించి మనం చూస్తుంటాం దేవుని బిడ్డలారా. మరి మన ప్రాణం మనం చాలా కాపాడుకోవాలని చూస్తుంటాం కదా. మన ప్రాణం గురించి ఎంతో మనము జాగ్రత్త వహిస్తాం కదండి. జాగ్రత్తగా మనము ఉంటాం కదండి. ఒకసారి దావీదుకు సౌలు రాజు ఏం చేస్తుంటాడు? దావీదుని తరుముతా ఉంటాడు. ఎందుకంటే సౌలు మరి లోకి ఏమి వచ్చేసింది? సాతాను వచ్చేసింది కదా. అపవిత్ర ఆత్మ వచ్చినప్పుడు మరి తను దావీదును చంపాలని చెప్పి చూస్తుంటాడు కదా. దావీదుని చంపాలని చూస్తుంటాడు. అయితే దావీదు మంచిగా అతని దగ్గరకు వచ్చి అతనికి ఆ సితారా వాయిస్తుంటాడు కదా, మ్యూజిక్ వాయిస్తుంటాడు. దావీదు నేను చెప్పినాక ఇంతకుముందే మంచిగా మ్యూజిక్ వాయించే వ్యక్తి. ఆయన మంచిగా మ్యూజిక్ ప్లే చేస్తుంటే ఆ మ్యూజిక్కి ఏమవుతుండే? సౌలు యొక్క ఆ అపవిత్రాత్మ వెళ్ళిపోతుండే. ఆయన నెమ్మదిగా ఉంటుండే కదా. బైబిల్ నేనేం కథలు చెప్పట్లేదు, బైబిల్లోనే ఉంది. అన్నీ చదువుకుంటే మనకు చాలా టైం అయిపోతుంది. నెమ్మదిగా ఉంటుండే ఇట్నే. ఎందుకంటే దావీదుకు ఏమాత్మ ఉన్నది? పరిశుద్ధాత్మ ఉన్నది. దావీదుకి ఏమొచ్చింది అంటే ఆయన మీద పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కదండి. కనుక ఈ విధంగా తను మరి సౌలు రాజుకి సేవ చేస్తూ ఆయనకై మ్యూజిక్ ప్లే చేస్తుంటే మరొకసారి తను ఏం చేస్తాడంటే
మళ్ళీ ఇంకోసారి అట్లా ఆయనకు మళ్ళీ దావీదు చంపాలని చెప్పేసి ఏం చేస్తారంటే ఒక బల్లెం తీసుకొని ఇసురు కొడతారు. ఒక బల్లెం తీసుకొని ఇసురు కొడితే అది పోయి ఆ చెక్కకి తగులుతుంది. అది అతనికి గుచ్చుకొని ఉంటే అతను చచ్చిపోతుండే. అది తెలుసుకొని అది చూసి ఇంకా నా జీవితము ఇక్కడ ఉంటే నేను చనిపోతాను చెప్పి పారిపోతాడు కదండి. పారిపోతే ఊరుకుంటాడు ఆయన వెంట పడుతున్నాడు. ఆయన వెంట పడుతూ 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 ఎన్నోసార్లు ఆయన చంపాలని చూస్తుంటాడు. కానీ దేవుడు అతన్ని కాపాడినాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే దేవుని పిల్లారా, ఒకసారి దావీదు చేతిలోనే ఈ సౌలు చిక్కుతాడు. సౌలు చిక్కినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఆయన ఈతను తీసుకొని వచ్చి సౌలు రాజా ఇదిగో నీ ఈత అంటాడు. నిన్ను కాపాడవలసిన నీ ప్రజలు నీ సైనికులు నిద్రపోతున్నారు, ఇదిగో నీ ఈత నా దగ్గర ఉంది. ఇప్పుడు నేను చంపాలంటే అంటే చంపేంత అవకాశం ఉంటే ఆ ఈటతోనే నేను చంపే అవకాశం, కానీ ఆ ఈతను తీసుకొచ్చిన ఆ ఈతే అంటే నువ్వు తెలుసుకోవాలని చెప్పి నేను చెప్తున్నా. అంటే అప్పుడు తను మొదటి సమూయేలు 26వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. ఫస్ట్ సామ్యూయల్ చాప్టర్ 26 and verse 21. ఫస్ట్ సామ్యూయల్ చాప్టర్ 26 and verse 21. మొదటి సమూయేలు 26వ అధ్యాయము 21వ వచనం. అందుకు ఇప్పుడు ఏమంటున్నాడండి, అతను ఈటను తీసుకొని వచ్చినప్పుడు ఆ సంగతి చెప్పినప్పుడు సౌలు ఏమంటున్నాడంటే, రాజు దావీదుతో చెప్తున్నాడు, నేను పాపము చేసి తిని చూడండి ఈ దినమున నా ప్రాణము నీ దృష్టికి ప్రియముగా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుకనే ఏమంటున్నాడంటే ఈ దినము ఎవరంటే ఈ మాట సౌలు అంటున్నది దావీదుతో, ఈ దినము నా ప్రాణము నీ 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 మనసులో ఏ విధంగా ఉంది, నీ హృదయంలో ప్రేమగా ఉన్నది, కనుకనే నువ్వు నన్ను చంపలేదు దావీదా అంటున్నాడు కదండి. కనుకనే నువ్వు చంపలేదు అని చెప్పేసి అంటున్నా. అంటే ఎందుకు చంపలేదు? సౌలు ఒక రాజు, సౌలును అభిషేకించింది ఎవరు? దేవుడు కదండి. మరి ప్రవక్త అయిన సమూయేలు చేత అభిషేకింపబడినాడు. కనుక దావీదు ఆయన అభిషేకింపబడిన వాడు, నేను ఆయన మీద చెయ్యి వేయను అంటే అంత అంటే విలువ తెలిసిన వ్యక్తి అనమాట. అభిషేకం యొక్క విలువ తెలిసినవాడు. అంతేకాకుండా ఆయన రాజు మీద నేను చేయట్లేస్తా అని చెప్పేసి తను మరి తన హృదయంలో అంత మంచి మరి తలంపు ఉన్నది. కనుకనే అని ఏమంటున్నాడు, ఈ దినము నా ప్రాణము నీ దృష్టికి ప్రియముగా ఉన్నదాన్ని చాలు కదా. అంటే ప్రాణం ఎంత ప్రియముగా ఉంటుంది కదండి. కొంతమంది చూస్తాం కోపంతో కక్షతో చంపేస్తారు ఎవరిని కదా. చంపేసి ఏం చేస్తారు? అక్కడ నిలబడతారా? పరిగెత్తి వెళ్ళిపోతారు. పరిగెత్తి వెళ్ళిపోయి ఎందుకంటే వాళ్ళ ప్రాణం కాపాడుకుంటారు. చంపినప్పుడేమో ఆ వ్యక్తి యొక్క ప్రాణం విలువ ఉండదు. ఇప్పుడు వాడి ప్రాణం కాపాడుకోవడానికి పరిగెత్తుంటాడు, దాచుకుంటాడు. అప్పుడు తెలుస్తా వాడి ప్రాణం కదా. నన్ను పట్టుకుంటే నన్ను చంపేస్తారు. అందుకోసమే ఏం చేస్తాడు? తప్పించుకోవటం ప్రయత్నం. అంటే అప్పుడు ప్రాణం యొక్క విలువ అప్పుడు తెలుస్తుంది కదండి. కనుక దేని పిల్లారా, దావీదు ఒక మనిషి యొక్క ప్రాణం విలువ ఎంత మరి అని తనకు తెలుసు. ఇంకొక మాట మనం చదువుకుందాము. 2వ రాజుల గ్రంథము 1వ అధ్యాయము 13-14 వచనం మనం చదువుకుందాం. 2 Kings chapter 1 verses 13 and 14. 2 Kings chapter 1 verses 13 and 14. ఇక్కడ
మంది మీద అధిపతి అయిన ఆ మూడవ వాడు ఏలియాలో మోకాలు దైవజనుడా దయచేసిన ప్రాణమును నీ దాసులైన ఈ 7 మంది ప్రాణములను దృష్టికి ఏమైనవిగా ఉన్నది. చాలు చాలు. నా ప్రాణము, అంతేకాకుండా ఈ 7 మంది మనుషుల యొక్క ప్రాణమును నీ దృష్టికి ప్రేమగా ఉండనిమ్ము అంటున్నాడు. ప్రార్థన చేస్తున్నాడు. మోకాలు ఉండి ఏలియా ప్రవక్త దగ్గర తను వేడుకుంటున్నాడు. అయ్యా, ఎందుకంటే అంతకుముందు 2 సార్లు ఆహాజు రాజు ఏం చేస్తాడంటే, మరి ఏం చేస్తాడైనా 50 మందిని పంపిస్తాడు. 50 మందికి ఒక లీడర్ పంపించి ఆ ఏలియాని పట్టుకరా అంటాడు. పట్టుకరా అంటే దైవజనుడా అంటాడు. ఎవరు వచ్చి దైవజనుడా దా రాజు పిలుస్తుంటే అని ఏమంటే, నేను దైవజనుడు అయితే పైనుంచి అగ్ని వచ్చి నేను కాల్చివేను దాకా అంటాడు. అంతే 51 మంది ఆ లీడర్ కూడా చనిపోతారు. ఆ సంగతి తెలుస్తుంది. మళ్ళీ ఇంకొక 50 మందిని ఇంకొక లీడర్ని పంపిస్తాడు. ఆయన పట్టుకురాపో అంటే ఆయన కూడా వచ్చేయమంటే, దైవజనుడా రాజు మా పిలుస్తాడు రా అంటే ఏమి లేదు, దైవజనుడు అనే గౌరవం లేదు, మర్యాద లేదు. ఒక ప్రవక్త అనే మరి గౌరవం లేకుండా పిలుస్తుంటే మళ్ళీ అంటాడు, నేను దైవజనుడు అయితే పైనుంచి ఏమి రావాలా, అగ్ని వచ్చి మనని దహ్యులు గాక అంటే ఆ 50 మంది కూడా చనిపోతారు. ఇంకొక 50 మందిని పంపిస్తాడు ఆ రాజు. మళ్ళీ ఒక లీడర్ పంపిస్తే ఈ లీడర్ ఏం చేస్తాడంటే కొద్దిగా దాన్ని తెలుసుకుంటాడు. అసలు ఏం జరుగుతుంది ఇంతమంది తెలుసుకుంటే వేరే వాళ్ళు చెప్తారు కదా ఇట్లా అయిందంటే, ఆయన ఫస్ట్ ఏం చేస్తాడు, వచ్చి మోకాలు ఉంటాడు. మోకాల మీద ఉండి అయ్యా నమస్కారం చేసి తగ్గించుకొని, అయ్యా రాజు పిలుస్తున్నాడు అయ్యా. అప్పుడు దేవుడు అతనితో మాట్లాడతాడు. ఎవరితో మాట్లాడతాడు? ఏలియాతో మాట్లాడతాడు. ఇప్పుడు బాగుంటాడు. దేవుడు డైరెక్ట్గా ఏలియాతో మాట్లాడను, ఏలియా నువ్వు పో, ఇప్పుడు బాగుంటాడు. కనుక దేని పిల్లారా, ఆ 3వసారి వచ్చిన వ్యక్తి అని ఏమంటాడంటే, నా ప్రాణము ఈ 7 మంది యొక్క వారి ప్రాణము నీ దృష్టికి ప్రియముగా ఉండనేమో. లెట్ మై లైఫ్ అండ్ ద లైఫ్ ఆఫ్ దిస్ 50 పీపుల్ బి డియర్ టు యూ అంటున్నారు కదండి. 2 Kings 1:13-14. కనుక దేవుని పిల్లారా, కొన్నిసార్లు మన జీవితము మనకి అంటే లెక్క చేయము. కొన్నిసార్లు మన జీవితం ఏ విధంగా ఉంటుందంటే మనకు చాలా ప్రియం కదండి, చాలా ప్రేమ మన జీవితం అంటే కదండి, మన ప్రాణం అంటే. కనుక మన ప్రాణం అంటే దేవుడు ఇచ్చింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రాణము ఎవరిచ్చిన మనకు? దేవుడు ఇచ్చినాక మనం చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఈ ప్రాణమును మనం కేర్లెస్గా వాడొద్దు కదండి, కేర్లెస్గా వాడొద్దు. కనుకనే ఈ చార్ల్స్ కర్క్ అనే ఈ యవనస్తుడు తను యవన ప్రాయంలో ప్రభుని తెలుసుకొని ప్రభుని నమ్ముకొని తన డాడీ యొక్క పెద్ద బిజినెస్, ఆ బిజినెస్లో తను వెళ్ళిపోకుండా ఏం చేసినాడు, సువార్త పనిలోకి వచ్చేసినాడు కదండి. తన సువార్త ఎవాంజలిస్ట్గా తన సువార్త ప్రకటిస్తున్నాడు కదండి. కనుక దేవుని పిల్లారా, మరి ఈ విధంగా మనము మనం ఏ ప్రాయంలో ఉంటే కూడా మనం ఏం చేయాలంటే మన జీవితం చాలా జాగ్రత్తగా మనం కాపాడుకుంటూ దేవుని పని చేయాలి. ఈ లోకంలో మన చాలా విషయాలు మనకు చాలా ప్రియంగా ఉంటాయి, చాలా విలువ ఇస్తుంటాం. దేనికి ఇస్తుంటాం మనము? ఈ లోకంలో మన దేశంలో అయితే బంగారానికి చాలా విలువిస్తారు కదండి, బంగారానికి విలువిస్తారు. అంతేకాకుండా ఇండ్లకి విలువిస్తారు. ఇంకేమిస్తారు? మరి ఉద్యోగాలు చాలా విలువిస్తారు. ఈ విధంగా చాలా విషయాలు, వస్తువులు, ఇండ్లలో చాలా వస్తువులు, ఆ వస్తువుల మీద చాలా ప్రేమ, ఈ వస్తువులకు విలువ ఇస్తుంటారు కదండి. కనుక కొంతమంది ఏం చేస్తారు, జ్ఞానమునకు విలువ ఇస్తారు. జ్ఞానమునకు విలువ, ఎందుకంటే జ్ఞానము మంచిది కదండి. జ్ఞానముతో మనము మరి ఎన్నో మేలు పొందుకోవచ్చు, ఒక మంచి ఉద్యోగం సంపాదించుకోవచ్చు, ఒక మంచి స్థానము సంపాదించుకోవచ్చు కదండి.
సామెతలు 3వ అధ్యాయము 13, 14, 15 మనం చూస్తాం ఏంటంటే జ్ఞానము ఎంతో విలువైనది అనే మనం చూస్తాం. Proverbs chapter 3 verses 13 and 14 and 15. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు. వెండి సంపాదించుట కంటే జ్ఞానం సంపాదించుట మేలు. అపరాధిని సంపాదించుట కంటే జ్ఞానం లాభము పొందుట మేలు. చదవండి. పగడముల కంటే అది ప్రియమైనది. దేనికంట? పగడముల కంటే, బంగారు పగడములు అంటే ఆర్నమెంట్స్, దానికంటే కూడా జ్ఞానం ఎంత విలువైనది, ప్రియమైనది అని ఇక్కడ చదువుకుంటున్నాం. కనుక అంటే ఈ దేశంలో, ఈ లోకంలో అందరు మరి బంగారానికి, ఆర్నమెంట్స్కి మరి కదండి, వజ్రాలకు, ఇవన్నింటికి విలువిస్తుంటారు. కానీ వాటికంటే విలువైనది ఏది? జ్ఞానం కదండి. జ్ఞానం, విజ్డమ్ ఈజ్ వెరీ వాల్యుబుల్. కనుక దేవుని బిడ్డలారా, ఇంకొక మరి వాక్య భాగం చదువుకుందాము. 139వ కీర్తన 17వ వచనం మనం చూస్తాము. కీర్తనకారుడు ఏమంటాడంటే, దేవా నీ తలంపులు ఎంతో ప్రియమైనవి అంటున్నాడు. Psalms 139 verse 17. 139:17 వచ్చిన, దేవా నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ఆయన తలంపులు మంచి అన్నమాట కదండి. ఆయన తలంపులు నిర్ణయాలు అంటాడు కదా, ఇదిగో మీడలు నాకు నేను మంచి తలంపులు కలిగి ఉన్నాడు కదండి. జెర్మియా 29 verse 3 అనుకుంటా కదా, ఐ హ్యావ్ గుడ్ థాట్స్ అబౌట్ యూ. కనుక Psalms 139 verse 17, లార్డ్ యువర్ థాట్స్ ఆర్ గుడ్ టు మీ కదండి. చదవండి 29 3వ వచనమా, దొరికిందా? సరే, కీర్తన 139:17లో ఏం చదువుకున్నాం మనం? దేవుని తలంపులు ప్రియమైనవి అని మనము మరి చదువుకుంటున్నాం. అంతేకాకుండా దేవుని పిల్లారా, మరి జ్ఞానం పలుకు పెదవులు ప్రియమైనవి అంట. జ్ఞానం పలుకు పెదవులు ప్రియమైనవి. సామెతలు 20వ అధ్యాయము 15వ వచనం. Proverbs 20 and verse 15. The lips that speak wisdom are valuable. సామెతలు 20వ అధ్యాయము 15వ వచనం. బంగారమును తెలివిని ఉచ్చరించు పెదవులు అమూల్యమైన సొత్తు. చూడండి, తెలివిని మనం ఏం చేయాలి? కనుక ఈ చార్ల్స్ కర్క్ అనే వ్యక్తి ఏం చేస్తాడు? తెలివిని పంచుతున్నాడు కదండి. తెలివిని ఉచ్చరించు పెదవులు అమూల్యమైనవి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదండి. కనుక దేవుని బిడ్డలారా, మరి మన పెదవులు ఏమి ఉచ్చరించాలి? మన పెదవులు ఏం చెప్పాలి? జ్ఞానము చెప్పాలి కదండి. అంతేకాకుండా మరి విలాప గీతంలో మనం చూస్తాం ఏంటంటే, సియోను కుమారులు విలువైన వారంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. Lamentations 4:2. The inhabitants of Zion are valuable. ఇర్మియా తర్వాత ఉంటుంది. ఇర్మియా తర్వాత ఏంటది? విలాప వాక్యము ఇర్మియా తర్వాత ఉంటుంది. 4వ అధ్యాయం 12వ వచనం. 4వ అధ్యాయం 2వ వచనం. మేలిమి బంగారముతో సియోను ప్రియ కుమారుడు. సియోన్ అంటే యెరూషలేం కదండి. అంటే యెరూషలేంలో ఉన్న మరి ఇశ్రాయేల్ ప్రజలు ఎటువంటి వాళ్ళంటే వాళ్ళు ప్రియమైన వాళ్ళంట. ఇంగ్లీష్లో చదవండి. Lamentations chapter 4 and verse 2. The precious sons of Zion
comparable to fine gold, comparable to fine gold, how are they how are they esteemed as esteemed as earthen pictures, pictures. the work of the hands. కనుక చాలా ఇనఫ్. మనకి కావాల్సిన వాక్యం మనకి వచ్చేసింది. ది చిల్డ్రన్ ఆఫ్ జాయన్ ఆర్ వాల్యుబుల్. అంటే దేవుని బిడ్డలు. మన ఎవరు? మనము దేవుని బిడ్డలం కనుక మనం విలువగల వాళ్ళం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వీఆర్ వాల్యుబుల్ కదండి. మనం చాలా విలువగల వాళ్ళం కదండి. అంతేకాకుండా యేసయ్య ఏమంటాడు? మీరు పక్షులు అంటే విలువ గలవారని మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనం చదువుకుంటాం కదండి. మాథ్యూ చాప్టర్ 6 and verse 26. మాథ్యూ చాప్టర్ 6 and verse 26. యు ఆర్ ఫార్ మోర్ వాల్యుబుల్ దాన్ స్పారోస్ అంటాడు కదండి. లేదు, మత్తయి సువార్త 6:26. ఆకాశ పక్షులు ఉంటాయి కదా, 6:26. ఓకే, చదువు. ఆకాశ పక్షులను చూడుడి, మీరు వాటి కంటే బహుశ్రేష్ఠులు అంటే బహు విలువైన వారు కారా. కనుక దేవుని బిడ్డలారా, దేవుని దృష్టిలో మనం చాలా విలువైన వాళ్ళం. మన ప్రాణము చాలా విలువైంది. కనుక ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే దేవుని బిడ్డలారా, మన ప్రాణమును లైట్గా తీసుకోవద్దు, మన జీవితంలో లైట్గా తీసుకోవద్దు కదండి. ఏదో జీవిస్తున్నాను అయిపోతాను కాదు. మనం ఏం చేయాలండి? దేవుని పని చేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వి షుడ్ డూ ద వర్క్స్ ఆఫ్ గాడ్ వైల్ స్టిల్ ఇట్ ఈస్ డే కదండి. దినముగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలండి? మనం దేవుని సేవ చేయాలి. చీకటి అయినప్పుడు చేయగలమా? చేయలేము. చీకటి అంటే ఏంటి? మన జీవితంలో చీకటి. మన జీవితంలో మరి చావు అనేది మరి రాకముందే మనం ఏం చేయాలండి? మరి దేవుని పని చేస్తూనే ఉండాలి. ఏ ఏజ్ అయినా కానీ మనము దేవునికి సాక్షులుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదండి. చిన్న వయసు కాదు. మరి ఈ చార్ల్స్ కర్క్ ఆయన ఈ ఒక చోట ఒక 14 సంవత్సరాల అబ్బాయి తను మాట్లాడుతూ నేను ప్రభుని నమ్ముకున్నా అని చెప్పి తనతో చెప్తున్నాడు. ఈ చార్ల్స్ కర్క్ అనే వ్యక్తితో చెప్తున్నాడు. 14 సంవత్సరాల అబ్బాయి ఏం చెప్తున్నాడు? నేను ప్రభుని నమ్ముకున్నాను అని చెప్తున్నాడు. అంటే తను 3 విషయాలు చెప్పాడు. ఏం చెప్పినంటే, నువ్వు ప్రతి దినము బైబిల్ చదువుకో. ఎవరు చెప్పినాడు ఈ మాట అంటే చార్ల్స్ జేమ్స్ కర్క్ చెప్పినాడు. నువ్వు ప్రతిదినము అబ్బాయికి చెప్తున్నాడు, 14 సంవత్సరాల అబ్బాయికి ప్రతిదినం ఏం చేయాలి? నువ్వు బైబిల్ చదువు. రెండవది, బైబిల్లో ఏవి చేయమని చెప్పి దేవునితో చెప్తున్నాడో ఆ పని నీవు చెయ్యాలి. అంటే యు మస్ట్ బి ఒబీడియంట్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. మూడవది ఏంటంటే ఇతరులకు బైబిల్ గురించి నీవు చెప్పు. 3 విషయాలు చెప్పినాడు ఆయన కదా. అంటే ఆ అబ్బాయికి అర్థమవునట్లు చక్కగా తను చెప్పినాడు కదండి. చార్ల్స్ జేమ్స్ కర్క్ told the young boy of 14 years who accepted the Lord Jesus Christ as a Savior. He told 3 things. One is, read the Bible every day. Obey the commandments in the Bible. And the third thing is, tell others about the Bible. కదండి. కనుక మనం ఏ వయసులో ఉన్నప్పటికీ మనం ఏం చేయొచ్చు? ఇతరులకు చెప్పొచ్చు కదండి. అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది వాక్యం, బైబిల్ ఇట్లుందా అని చెప్పి వాళ్ళకి తెలుస్తుంది. కనుక దేని బిళ్ళారా, మరి ఈ విధంగా మరి మన ఏ వయసులో ఉన్నా కూడా మనం ఏం చేయాలండి? మన జీవితం లైట్గా తీసుకోవద్దు కదండి. మన జీవితం, నేను యేసయ్య రక్తము చేత కడగబడిన వాడను అని చెప్పేసి మనకు ఉండాలి. ఐఎమ్ వాష్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఐఎమ్ ఎ వెరీ వాల్యుబుల్ పర్సన్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. నేనంతా మరి ఆయన దృష్టికి మరి విలువగల వ్యక్తిని, విలువగల ఆయన బిడ్డను కదా అని మరి తెలుసుకొని మనము ముందుకు పోతూనే ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
యేసయ్య రక్తము చాలా విలువగలది కదండి. మొదటి పేతురు మొదటి అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. ఫస్ట్ పీటర్ ఫస్ట్ చాప్టర్ 19th verse. The blood of our Lord and Savior Jesus Christ is very valuable. ఫస్ట్ పీటర్ ఫస్ట్ చాప్టర్ 19th verse 19. మొదటి పేతురు విలువైన అమూల్యమైన రక్తము చేత అనగా చూడండి నిర్దోషమును నిష్కలంకము నగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. కనుక మనం ఎంతో అమూల్యమైన వాళ్ళు. యేసయ్య రక్తం ఎటువంటిదంట? అమూల్యమైనది. ద బ్లడ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్ ఈజ్ వెరీ వాల్యుబుల్ కదండి. కనుక వీఆర్ వాష్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండ్ వీఆర్ వాల్యుబుల్ ఇన్ హిస్ సైట్. రెండో పేతురు మొదటి అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. దేవుని వాగ్దానములు అమూల్యమైనవి అంటారు. సెకండ్ పీటర్ ఫస్ట్ చాప్టర్ 4th verse. రెండవ పేతురు పత్రిక మొదటి అధ్యాయము 4వ వచనం. మహిమ ఆయన మనకు అమూల్యమును వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు కదండి. దేవుడు మనకి ఏమిచ్చాడంట? అమూల్యమైన వాగ్దానములు మనకి ఇచ్చినాడు. సెకండ్ పీటర్ ఫస్ట్ చాప్టర్ 4th verse. God has given us his invaluable commandments కదండి. కనుక దేని పిల్లారా, మన జీవితంలో మనం ఏ విధంగా మనము మన జీవితంలో ఈ విధంగా విలువ పెట్టుకొని మనం ముందుకు వెళ్తుంటే ఆయన పని చేస్తుంటే దేని పిల్లారా, నేను యేసయ్య రక్తము చేత కడగబడవాడినాను. యేసయ్య రక్తము ఎంతో విలువైంది. ఆ రక్తము చేత నేను కడగబడ్డాను కనుక నేను ఊరుకుంటానికి వీల్లేదు, ఆయన పని నేను చెయ్యాలి అని ఐ షుడ్ డూ ద వర్క్ ఆఫ్ గాడ్ బికాజ్ ఐమ్ వాష్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ అని మనకి ఆ ఆలోచన ఉన్నప్పుడు దేని పిల్లారా, మన జీవితంలో దేవుడు తప్పకుండా మనకేమిస్తాడు? మనకి రివార్డ్ ఇస్తాడు. మనకేమిస్తాడండి? మనకి బహుమానం ఇస్తాడు. మొదటి పేతురు మొదటి అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. మొదటి ఫస్ట్ పీటర్ ఫస్ట్ చాప్టర్ 7th verse. నశించిపోవు దానికంటే అమూల్యమైన మన విశ్వాసం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యేసయ్యలో మన విశ్వాసం ఎటువంటిదంట? చాలా విలువైనది. కనుక దేని పిల్లారా, మన విశ్వాస జీవితము మనము లైట్గా తీసుకుంటానికి వీల్లేదు కదండి. చాలా విలువైనది. మీ విశ్వాసము పరీక్షకు నిలిచినదై మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. అంటే ఎప్పుడైతే మనం ఈ విధంగా విలువైన విశ్వాసము మనకుంది కనుక ఆ విశ్వాసం విలువైనది. ఆ విశ్వాసంతో మనం ముందుకెళ్తుంటే ఎన్ని అడ్డంకులు, ఇరుకిబ్బందులు, శోధనలు, బాధ వచ్చినప్పటికీ వాటన్నిటి మనం జయిస్తూ ముందుకు పోతే మనకి ఏమొస్తుందంట? మెప్పును. ఇంగ్లీష్లో ఏముందో చదవండి అది. మెప్పును. తర్వాత ఫస్ట్ పీటర్ ఫస్ట్ చాప్టర్ 7th verse. మెప్పును తీయండి. That the trial of your faith being much more precious than precious than gold అంట. precious than gold. తర్వాత though it be tried with fire might be found unto praise and honor and glory at the appearing of our Lord and Savior Jesus Christ. సో మనకేమొస్తుంది? ప్రైజ్, హానర్ అండ్ గ్లోరీ కదండి. మనకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణము.
కనుక మనం ఏ విధంగా దేవుని బిళ్ళారా మన జీవితం విలువైన జీవితం, నా జీవితం విలువైంది అని మనం తెలుసుకోవాలి. కొన్నిసార్లు కొంతమంది ఏమంటారు అంటే నా జీవితం ఏముంది అంటారు. ఏమంటారు? నా జీవితం అని కొన్నిసార్లు బాధలు ఎరికి అన్నీ వస్తుంటాయి. కొన్నిసార్లు మనకి ఎట్లుంటుంది అంటే ఎవరు చెప్పకపోయినా మనకు మనసులో వచ్చేస్తాయి. ఎట్లా అంటే నా జీవితం నేనేంటి, నా జీవితం ఏంటి కదా. అటువంటి మనము కొన్నిసార్లు తగ్గిపోతుంటాం. అంటే ఆ శోధనకు తట్టుకోలేక, ఆ బాధలకు తట్టుకోలేక ఏం చేస్తుంటే నేనేంటి, నా జీవితం ఏంటి అనుకుంటాం. కానీ మనం యేసయ్య రక్తము చేత, విలువైన రక్తము చేత కడగబడిన వాళ్ళము కనుక మన జీవితం చాలా విలువైంది, ప్రెషస్ కదండి. కనుక అదే చదువుకున్నాం కదా, ప్రెషస్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్ ఇస్ ద డెత్ ఆఫ్ హిస్ సెయింట్స్. కనుక ప్రెషస్, బ్లెస్సెడ్ కదండి. కనుక దేవుని బిళ్ళారా మరి యాకోబులో ఇంకొక మాట చదువుకుందాం. జేమ్స్ చాప్టర్ 5 and verse 7. మన ఫలము విలువైనది, అవర్ ప్రైజ్ ఇస్ ప్రెషస్. యాకోబు 5:7. జేమ్స్ 5 and verse 7. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ప్రభు రాకడ వరకు ఏ విధంగా మనకి ఓపిక కలిగి ఉండాలి. మనకు ఓపిక ఉండాలండి, జీవితంలో ఓపిక ఉండాలి. ఓపిక లేకపోతే చాలా కష్టం. కష్టాలు వచ్చినప్పుడు ఓపిక లేకపోతే మనము ముందుకు వెళ్ళలేం. కనుక we should have patience in our life. When trials and temptations come, we should have patience. ఓపికతో కలిగి ఉండుడి. చూడుడి, ఒక మంచి చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఒకటే చిన్న లైన్లో చెప్పేస్తున్నాడు. ఏంటంట, వ్యవసాయకుడు ఏం చేస్తాడంట, తొలకరి వర్షము కొరకు, కడవరి వర్షము కొరకు కనిపెట్టుకుంటాడంట. విలువైన భూమి ఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఒక వ్యవసాయకుడు ఏం చేస్తాడు, చూస్తూ ఉంటాడు. తొలకరి వర్షం ఎప్పుడు వస్తా అని చెప్పి చూస్తుంటాడు కదండి. నీళ్ళకు ఇట్లా చుక్క చుక్క అతని శరీరం మీద పడితే ఓ వర్షం వస్తుంది, ఇట్ ఈస్ రైనింగ్ అని ద ఫార్మర్ విల్ బి హ్యాపీ కదండి. కనుక జేమ్స్ చాప్టర్ 5 and verse 7 ఏమంటున్నాడు, our fruit is చదవండి, ఇంగ్లీష్ చదవండి. Be patient therefore unto the coming of the Lord. Behold the husbandman అంటే the farmer అన్నమాట. Behold the farmer waiting for the precious fruit of the earth, with long patience waits for with long patience for it until he received the early and the later rains. భూమి యొక్క ఫలము, ద ఫ్రూట్ ఆఫ్ ది ఎర్త్ కదండి. కనుక దేవుని బిడ్డలారా, మనకి ఏ విధంగా భూమి కోసము, వర్షం కోసము మరి మనం ఎదురు చూస్తుంటామో ఆ విధంగా మనకి ఏమొస్తుందంట, ఫలం వస్తుంది కదండి. దేవుని స్తోత్రం. కనుక మనకి ఏముంటారండి, ఎందుకండి వాక్యాలు ఎందుకు నేర్చుకుంటున్నాము, దీంట్లో సారాంశం మనం తీసుకొని మనము ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు చివరిలో ఏం నేర్చుకుంటున్నాం మనము, మన జీవితంలో ఓపిక అనేది ఉండాలి. నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు కదండి అని కీర్తనకారుడు 42 ఎక్కడ ఉంటుంది, చదువు అక్కర్లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను, కొన్నిసార్లు జీవితంలో కృంగిపోతాం. ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కృంగిపోయి ఇంకా నా జీవితం వేస్ట్ అని చెప్పేసి ఈ విధంగా ఆలోచన చేస్తుంటారు కదండి. కొన్నిసార్లు ఏమవుతుంటారు, మరి యవనస్తులు మనం చూసి స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఏం చేస్తుంటారు, హై స్కూల్ స్టూడెంట్స్ వాళ్ళు ఏం చేస్తుంటారు, వాళ్ళకి ఇంకా జీవితం ఫ్యూచర్ లేదని వాళ్ళు ఏమవుతున్నారు, సూసైడ్ చేసుకుంటున్నారు. అంటే ఏమీ లేదు, నిరీక్షణ అనేది వాళ్ళకి లేదు. కానీ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు మనకి ఎందుకు వచ్చినాడంటే మన జీవితంలోకి నిరీక్షణ ఇవ్వటానికి వచ్చినాడు.
చివరిగా రెవల్యూషన్ చాప్టర్ 21 and verse 19 చదువుకొని ముగించుకుందాం. లాస్ట్ విల్ రీడ్ రెవల్యూషన్ చాప్టర్ 21 and verse 19. ప్రకటన గ్రంథము 21 అధ్యాయము 19 వచనం చదువుకొని ముగించుకుందాం. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానా విధములైన రత్నములతో అలంకరింపబడి ఉన్నది. అంటే ఆ ప్రాకారం అంటే గేట్స్, పరలోక రాజ్యం యొక్క హెవెన్, న్యూ యెరూషలేం, న్యూ హెవెన్స్ కదండి. ఆ ప్రాకారములే దేంతో చేయబడ్డంట? అమూల్యమైన నానా విధములైన రత్నముల చేత మరి కట్టబడ్డాయట. అంటే ఇంక పరలోకం లోపలికి వెళ్ళిన తర్వాత ఏ విధంగా ఉంటుంది? చాలా అమూల్యమైన పరలోకం రాజ్యం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక చాలు. అయితే ఎందుకు ఈ విషయాలు మనం నేర్చుకుంటున్నామంటే, చివరి మన జీవితము మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? మనము చనిపోయిన తర్వాత ఎక్కడ పోతాడు? దేవుని బిడ్డ ఎక్కడ పోతాడు? పరలోక రాజ్యానికి వెళ్తాడు. పరలోక రాజ్యం ఎటువంటిదంట? చాలా విలువైందంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అక్కడ ఎంట్రన్సే విలువైనది. ముత్యాలతో రాళ్లతో కట్టబడిన ఎంట్రన్స్ అంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బంగారు వీధులు అంట కదండి. బంగారు వీధులలో తిరిగేదను, ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమలో నేనాయనతో ఉంటే చాలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ఆ ఎంట్రన్సే, ఆ గుమ్మములే అంత విలువగల రాళ్ళ చేత మరి కట్టబడ్డాయి. రోడ్లంతా ఏమై ఉన్నాయంట? అవి బంగారుతో చేయబడ్డాయట. నేను చెప్పట్లేదు, వాక్యం ఉండదు, ఇవన్నీ చదువుకుంటే మనకి చాలా టైం. కనుక యేసయ్యమన్నాడు, మీ హృదయములను కలవరపడనీయకుడి, నా తండ్రి ఇంట అనేక ఏమున్నాయి? నివాసములు ఉన్నాయి. మనకి ఈ ఇండియా ఈ జీవితంలో మనకి ఇల్లు లేకపోయినా మనకి ఎక్కడుంది ఇల్లు చెప్పండి? పరలోకంలో నివాస స్థలం. అంటే ఏదో ఒక రూమ్ ఇచ్చి అక్కడ ఉన్నానంటే దేవుడు ఏమిస్తాడు మనకి? ఒక బంగళా ఇస్తాడు. ఇంగ్లీష్లో మ్యాన్షన్ అని ఉంది. ఇంగ్లీష్ ఏమని రాసింది? మ్యాన్షన్స్. అంటే దాంట్లో ఎన్నో గదులు ఉంటాయేమో. మరి ఒక్క గదున్నా 10 గదులున్నా దేవుని దగ్గర ఉంటాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది గొప్ప సంగతి కదండి. ఎప్పుడు హల్లెలూయా హల్లెలూయా అంటూ మనం పాట పాడుతుంటాం కదండి. కనుక దేవుని బిడ్డలారా, పరలోక పట్టణము చాలా విలువైంది. కనుక ఎందుకు ఈ మాట నేను చెప్తున్నా అంటే, దేవుని బిడ్డలారా, ఒక యవనస్తుడు చార్ల్స్ జేమ్స్ కర్క్ అనే మరి యవనస్తుడు 31 సంవత్సరాలకు తనని చంపేసినారు కదండి. షూట్ చేసి చంపేసినారు. కానీ దేవుడు ఏమంటున్నా అంటే, మరి సామ్స్ 116 verse 15లో చదువుతున్నాను. అన్నది ఇంగ్లీష్ చదువు. సామ్స్ 116 verse 15లో, యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువగలది అని మనం చదువుకున్నాం. ఇంగ్లీష్ ఒకసారి చదువు మనం ముగించుకుందాము. సామ్స్ 116 verse 15. Precious in the sight of the Lord is the death of his saints. Precious, ప్రశస్తమైనది, విలువైనది, ప్రియమైనది కదండి. ఎన్ని మాటలు చెప్పుకున్నా కూడా తక్కువనే కదండి. ఎందుకంటే దేవుడు మన జీవితానికి ఏమిస్తున్నాడు? విలువ ఇస్తున్నాడు. కనుక ఈరోజు నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే, మరి దేవుని బిడ్డలారా, మనము ఆయన కొరకు జీవించాలి, ఆయన కొరకు మనము మరణించాలి కదండి. ఆయన చిత్తం అది. మనం ఏ విధంగా తీసుకుంటాడో ఆయన చిత్తం అది. కానీ మనం బ్రతుకున్నంత కాలం ఏం చేయాలి? మనం దేవుని పని చేయాలి. దేవుని సేవకులుగా మనము ముందుకు వెళ్ళాలి. మన ఎటువంటి పరిస్థితులు కానీ మనం ఆయన పని చేస్తూ మనము ముందుకు వెళ్ళాలి. మరి దేవుడు మనల్ని తన రక్తము చేత, విలువైన రక్తం చేత కడిగి మనల్ని ఈ విధంగా తన బిడ్డలుగా చేర్చుకున్నాడు. కనుక మన జీవితం అంటే ఆయనకి ఎంతో విలువైనది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గాడ్ బ్లెస్ హిస్ వర్డ్. మరి దేవుడి కొద్ది మాటలు దీవించును గాక.